నమస్తే. భగవద్గీతలో 9వ అధ్యాయం రాజవిద్యా రాజగుహ్య యోగంలో 28వ శ్లోకం. శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మ బంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. సో భగవానుడు ముందు శ్లోకంలో చెప్పారు, నువ్వు చేసే యాక్షన్స్ అన్నీ కూడా నాకు నువ్వు కర్తృత్వం భోక్తృత్వం అనే ఫీలింగ్స్ లేకుండా నాకు సమస్తం నాకు అర్పించు, మదర్పణం నాకు అర్పించు అని చెప్పారు. సో ఇప్పుడు అంటున్నారు శుభ ఫలైరేవం, శుభ ఫలము అశుభ ఫలము అని లేకుండా నీ కర్మలు నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో అర్జున. సో ఫలం పైన ఆసక్తి తగ్గించుకో. శుభ ఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనై. సో ఈ యాటిట్యూడ్తో నువ్వు నీ పనులు చేసుకుంటే నువ్వు నీ కర్మబంధాల నుంచి విముక్తుడు అవుతావు. మోక్షసే అంటే విముక్తి పొందుతావు, కర్మబంధాలలో ఇరుక్కోవు నువ్వు. సో యాటిట్యూడ్ కర్మయోగంని ఆచరించు అర్జున అని చెప్తున్నారు. దెన్ సన్యాస యోగ యుక్తాత్మ, ఈ రకంగా నువ్వు నీ కర్మలను చేస్తే నువ్వు కర్మయోగి అవుతావు, అట్లాగే మానసికంగా కర్మ సన్యాసిని కూడా అవుతావు అర్జున. ఈ రకంగా నువ్వు ఈ యాటిట్యూడ్తో నువ్వు కర్మలు చేసుకుంటూ వెళ్ళిపో. ఏమొస్తుంది నాకు అని ఆలోచించద్దు. చేసుకుంటూ నా పైన నమ్మకంతో నా తత్వం తెలుసుకొని నన్ను ఉపాసించుకో, మొత్తం నాకు సమర్పించేసేయి. అప్పుడు విముక్తో మాముపైష్యసి, నువ్వు జీవన్ముక్తుడు అవుతావు. ఇక్కడే ఈ భూమి మీదే నువ్వు నీ శరీరంతోనే నువ్వు జీవన్ముక్తుడు అవుతావు. నాతో ఏకత్వ స్థితికి రాగలుగుతావు అర్జున, నన్ను పొందుతావు. మా ఉపైష్యసి, ఆ విధంగా నువ్వు నన్ను పొందుతావు అర్జున అని భగవానుడు మళ్ళీ కూడా ఇక్కడ కర్మయోగాన్ని ఎలివేట్ చేస్తున్నారు అర్జునుడికి. సో మనం కూడా ఈ రకంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఈ రకంగా పనులు చేసుకోవడం, భగవంతుడి పైన నమ్మకము ప్రేమ కలిగి ఉండి ఆయన యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని మనం కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఏమొస్తుంది నాకు అని ఆలోచించకుండా వెళ్ళిపోతే ఆయనే మనకేం కావాలో అది చూసుకుంటారు. సో ఆ భరోసా ఇస్తున్నారు భగవానుడు. క్లీం కృష్ణాయ నమః.